ఏదైతే బీసీల రిజర్వేషన్ల పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో దానికి సంబంధించి సాయి ఈశ్వర్ చారి అని చెప్పేసి నిన్న ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోవడం కూడా జరిగింది. ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి మీరు తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం అన్నారు, సో అదే తరహాలో ఆత్మహత్యల పరంపర కూడా స్టార్ట్ అయింది, మరి ఎట్లా వస్తున్నారు దీన్ని? సేమ్ దాని గురించి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కేంద్రం వెనుకపోగానే మళ్ళీ ఎట్లా జేఏసీ ఏర్పడ్డదు అట్లా వీళ్ళు ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి జియో ఇచ్చి కోర్టు కొట్టేయగానే జేఏసీ ఏర్పడ్డది. అన్ని సంఘాలు ఐక్యమని ఇలా కాంగ్రెస్ బీజేపీ బాధ్యత అని ప్రతి ఒక్కరిని తెలుసు. వాళ్ళిద్దరు అనుకుంటే చట్టబద్ధత అవుతుందని వాళ్ళు అనుకుంటలేరు. ఉన్న రిజర్వేషన్ పోయిందని చెప్పి ఈరోజు మళ్ళా శ్రీకాంత్ వర్ధంతి తర్వాత ఈశ్వరాచారి గారు వాళ్ళు కూడా నేను కూడా మరో శ్రీకాంత్ కావాలి, తెలంగాణలో మొట్టమొదటి అమరుడు రాష్ట్రం గురించి, బీసీల గురించి కూడా నేను అమరుని అవుతా, నా తర్వాత కదలిక వస్తుంది, నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ ప్రభుత్వాలకు బుద్ధి తేవాలంటే తప్పదనే మాట మాట్లాడినని చాలామంది చెప్తా ఉన్నారు అక్కడ. కనుక ఖచ్చితంగా కూడా ఆ ఉద్యమంలో కేంద్రం వాళ్ళు దొరకలే. కేంద్రం ఇన్ని చావులకు కారణమైంది, చాలా నిర్లక్ష్యం వ్యవహరించింది, ఎన్నో రకాలుగా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తా అన్నది, కేంద్ర ప్రభుత్వము మద్దతు తెలుపుతా అన్నది, రెండు కూడా కామనే. కనుక దానికి దీనికి దగ్గర పోలికలే ఉన్నాయి. ఖచ్చితంగా అదే తరహా అవుతుంది, దేశవ్యాప్తంగా కూడా అవుతుంది. అది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది, ఓన్లీ రాష్ట్రం ఏర్పడి అయిపోయింది. ఇది బీసీ ఉద్యమం ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో అందరూ అడుగుతూ ఉన్నారు మాకు కావాలని. రాహుల్ గాంధీ నోట్లో అదే మాట వచ్చింది, ప్రధానమంత్రి గారి నోట్లో అదే మాట, ఆర్ఎస్ఎస్ నోట్లో కూడా అదే మాట వచ్చింది. కానీ ఆచరణ లేదు. కనుక ప్రజలందరూ కూడా సామాజిక న్యాయం జరగాలంటే కనీసం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలి. స్థానిక సంస్థలలోనే రావాలా. 80% జనాభా ఉన్నవాళ్ళు, 20% జనాభా ఉన్నవాళ్ళు రివర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా 80% వీళ్ళు ఉన్నారు. 20% జనాభా ఉన్నారు, 80% ఉన్నారు, 80% ఉన్నారు, 20% ఉన్నారు. కనీసం స్థానిక సంస్థలను ఇస్తే సర్పంచో, జెడ్పీటీసో, జిల్లా పరిషత్ చైర్మన్ ఏదో అవుతా అనే ఆశ ఉంది చదువుకున్న వాళ్ళందరిలో. ఇది జరగకపోతే వేరే రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి. నిన్న ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయిండు, దాదాపు ఈరోజు క్రిమిషన్ కూడా అయిపోయింది. బట్ ఇంతవరకు కాంగ్రెస్ లీడర్లు ఎక్కడ స్పందించలేదు, మంత్రులు కానీ లేకపోతే పీసీసీ అధ్యక్షుడు కానీ చెప్పి కూడా ఎవరు స్పందించట్లేదు చావు మీద. అసలు ఏమనుకుంటున్నారు? జనరల్గా మామూలుగా చిన్న చనిపోయినంటే అందరూ స్పందిస్తారు. ఒక కాజ్ గురించి చనిపోయిందని చెప్పి అంతా తెలుస్తున్నాం కూడా ఎవరు రాలేదు. వస్తే వాళ్ళకి ఏంటంటే భయం లేదు, ఆ ప్లేస్కి వస్తుందంటే జనం తిరగబడతారని భయంతో రాలేకపోయారు. కనీసము సంతాపం తెలిసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఆ రైపులో ఆలోచన చేయకండి, మేము చేస్తామనేటువంటి ఒక కనీసం ఓదార్పని ఉండాలి. అది కూడా లేకపోవడం చాలా బాధాకరం. మన గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానం అందించడానికి మొత్తం మంత్రులు, ఎంపీలు అందరూ ఢిల్లీ పోయి ప్రధాని కలిసారు. మరి ఆ టైంలో కనీసం బీసీ రిజర్వేషన్కి సంబంధించి కనీసం అడిగిన పరిస్థితి కూడా లేదు. ఎట్లా వస్తున్నారు? ఇప్పటికీ ఒక 50 సార్లు పోయినారు ఢిల్లీకి, ఇప్పటికో 20 సార్లు ప్రధానమంత్రిని కలిసింటారు. ఇంత మూమెంట్ జరుగుతుంది, కలిసిండ్రు. కనీసం అన్ని 10 మాటలు ఒక్క మాట అన్నా ఇది కూడా మాట్లాడాలి, పత్రికా ముఖంగా చెప్పాలి, ప్రధానమంత్రిని అడిగినా అని చెప్పి. అది కూడా చేయలేదంటే అడగలేదు కదా. అంటే అంత నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు ప్రజలని. పక్కన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా వస్తే బీజేపీ కూడా నిన్న దీనికి సంబంధించి స్పందించిన తీరు కూడా అసలు సరిగా లేదు. సో కాంగ్రెస్ బీజేపీ మోసం చేశాయి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య అని చెప్పేసి బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించిన పరిస్థితి ఎలా ఉండబోతుంది? మళ్ళీ తెలంగాణ తరహాలో ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఆత్మహత్యలు జరగకుండా అంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి అస్యూరెన్స్ ఇవ్వాలా, లేదు ఇస్తాం వస్తుంది, కొంచెం లేట్ అవుతుందని చెప్పాలా. ప్రధానమంత్రి గారు చెప్పాలా, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి అరే అట్లా చేయొద్దు, మేము ఇస్తున్నాం, కన్సిడరేషన్లో ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారనే చెప్పాలా, ముఖ్యమంత్రి గారు చెప్పాలా, ప్రభుత్వం చెప్పాలా. ఎవరు చెప్తలేరంటే ఏం చేస్తారో చేసుకోకపోవడం రీతిలో ఉందంతే. బీజేపీ పార్టీ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అడిగి హామీ ఇచ్చిందా, మమ్మల్ని అడిగి డిక్లరేషన్ పెట్టిందా, మాకేంటి సంబంధం అన్నట్టు కూడా బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన పరిస్థితి. మరో పక్కన కేంద్రంలో కూడా కులగణనతో పాటు జనగణన కూడా చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ వాళ్ళు. నువ్వు ముఖ్యమంత్రినే చేస్తా అంటున్నావు కదా, ముఖ్యమంత్రి తర్వాత దేవుడేరు, ఇవి చేయొచ్చు కదా. ఇప్పుడు బిర్యానీ పెడతా, మంచిగా భోజనం పెడతా, పప్పన్నం పెడతా అని ఇంత నీళ్ళు కదా, మంచినీళ్ళు లాగా. ఇది నిజమైనటువంటి బీసీ మీద ప్రేమ ఉంటే అవకాశాన్ని ఇచ్చి నిరూపించుకోవాలి. బిల్లు పాస్ చేస్తున్నాం, నెక్స్ట్ కూడా ఇస్తాం అని చెప్పి. నిజంగా ముఖ్యమంత్రిని ఇచ్చేటోళ్ళు గిది ఒప్పుకోరా? క్రెడిట్ వాళ్ళకు కూడా వస్తుంది కదా, అవసరం లేదా? జనాభా ఉన్నటువంటి వాళ్ళకు కనీసం స్థానిక రిజర్వేషన్ అవసరం లేదా? ఓట్లు వేసి వాళ్ళని సీట్ల మీద కూర్చుని పెడుతున్నారా? వీళ్ళ పల్లకిలు మోస్తూ ఉండాలి అంతేనా? ఎట్లెట్లా సామాజిక న్యాయం కాదు కదా అది.
కనుక ఇవ్వాల్సిందే. చాలామంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు, చాలామంది ఓసీ లీడర్లు కూడా చెప్తున్నారు ఇవాళ ఖచ్చితంగా ఇవ్వకపోతే వీళ్ళు అనుకుంటుండవచ్చు ఎమ్మెల్యేలకు కూడా కావాలి, మాకు ఎంపీలు కూడా మాకు మా వాటా కావాలి, ఎప్పుడోసారి తమిళనాడు తర్వాత ఉద్యమం వస్తుంది, అప్పుడు చక్కగా అవుతారని చెప్తున్నారు. ఇప్పటికే బీసీలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా వరకు ఏకగ్రీవాలు అవుతున్నాయి. చాలా చోట్ల జనరల్ స్థానంలో డబ్బున్న వాళ్ళు లక్షలు పెట్టి సర్పంచ్ స్థానాలు కొనుక్కుంటున్న పరిస్థితితో బీసీ బిడ్డలకు ఇక్కడ రిజర్వేషన్తో పాటు అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు జనరల్ కేటగిరీని ఏం చేస్తారంటే ఇక మాదే ఓసీ అన్నట్టు రిజర్వేషన్ లాగా చిత్రీకరిస్తారు. అంటే అంత అవగాహన లేకుండా చేస్తారు, కొంత అవగాహన ఉండి జాదా హుషారు కూడా చేస్తారు. నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అత్యధిక శాతం 80% వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో ఒకసారి వస్తుంది, అరే ఇదేంద్రా అని ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు ఎవరైతే ఏ ఎమ్మెల్యేనో ఎక్స్ఎమ్మెల్యేనో ఇది జనరల్ సీట్ని కూడా ఓసీ సీట్ అని చెప్పి గెలిపించుకుంటాడో రేపు జనం లేట్గానే అర్థం చేసుకుంటారు, అరే అసలుకి ఈయనకి ఓటేయద్దురా, వీడు అసలు ఏది మనం వద్దు మొత్తం వాళ్ళకే కావాలనుకుంటున్నారు, ఇక మనం బతకద్దు అనేటి ఎట్లా చూస్తారు, మనం ఓట్లు వేసేది మనమే కదా, మనం వేస్తేనే ఆయన ఎమ్మెల్యే అవుతున్నాడు, అట్లా అని ఆలోచన వస్తుంది. వచ్చినాడు ఇలా కథం దుకాణాలు బంద్ అవుతాయి. అట్లా లేదు, ఇవ్వాలే బీసీలకు కూడా ఇవ్వాలి, న్యాయం జరగాలి ఖచ్చితంగా ఎట్లా అనే నాయకుడు ఎవరైనా సరే, ఓసీ కానీ ఇంకెవరైనా కానీ ఖచ్చితంగా ప్రజలు అదే మా గురించి కొట్లాడుతున్నారు కనుక ఆయనకు ఓటు వేయాలనే ఆలోచన కూడా వస్తుంది. అట్లా ఖచ్చితంగా బీసీలకు సంబంధించి ఆత్మహత్యలు మళ్ళీ తెలంగాణ తరహా ఉద్యమంలో ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు సంబంధించి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. మా పరిధిలో ఉంది, ఖచ్చితంగా మా అంశంలో ఉంది, సో కొంచెం లేట్ అయినా సరే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తే ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ కూడా మోసం చేస్తుంది. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్న బీజేపీ పార్టీ కనీసం బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎక్కడ దానికి సంబంధించి చిత్తశుద్ధి అయితే ప్రకటించట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ముఖ్యమంత్రి 50 సార్లు పైగా ఢిల్లీ వెళ్ళారు, 20 సార్లు పైగా ప్రధానమంత్రి మోడీని కలిశారు, బట్ ఏదో ఒక్కసారి కూడా బీసీ 42%కి సంబంధించి ప్రధాని అడిగిన పాపాన పోలేదు. సో ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి. సో బీసీలందరూ త్వరలోనే గుర్తించి ఆల్రెడీ ఇప్పటికే గుర్తించారు. సో జరగబోయే పరిణామాలన్నింటికీ ఈ రెండు పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.